వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే రామారావు గారు. సీనియర్ నటి జమున గారు ఇక లేరు, స్వర్గస్థులైనారు. రైట్. జమున గారు అని అంటే ఎంత అందమో, ఎంత చిలిపితనమో, అలానే ఒక పౌరుషం గల పాత్రలు చేయాలంటే సత్యభామ క్యారెక్టర్ కావచ్చు, మంగమ్మ శబదంలో జమున గారి క్యారెక్టర్ కావచ్చు, అలా చెప్పుకుంటూ పోతే ప్రతి క్యారెక్టర్ ని ఆమె సజీవంగా అలా నిలిపేశారు అంతే. రైట్. సో అలాంటి జమున గారి గురించి కొన్ని మాటలు చెప్తారా? ఇక్కడ మనం ముఖ్యంగా జమున గారి గురించి ఎక్కువగా మాట్లాడే అర్హత నాకే ఉంది. ఎందుకంటే బాగా పాతకాలం నాటి జర్నలిస్ట్ని, జమున గారితో మంచి అనుబంధం ఉంది. నన్ను బాగా ఆవిడ ఆత్మీయుడిగా చూసేది. ఇక్కడ ఎవరికి తెలియని విషయం ఏంటంటే, మనకి మొదటి తెలుగు చలనచిత్రసీమలో మొట్టమొదటిసారిగా అందగత్తే కాంచనమాల అయితే, అందంతో పాటు అభినయం కూడా ఉన్న ఆర్టిస్టు జమున గారు అన్నమాట. ఆవిడకి అందం ఉంది, అభినయం ఉంది. తర్వాత ఆవిడకి ఎంత గొప్ప స్వాభిమానం అంటే, అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా సెట్లో ఉంటే సో వాట్, ఏం చేయాలి అని అంటే, తన కళ్ళ ముందు ఎంతటి వాళ్ళు దిగ్గజాలాంటి వాళ్ళు ఉన్నప్పుడు కూడా తను స్వగౌరవాన్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎప్పుడు కూడా కోల్పోలేదు. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవడంలో జమున గారిని ప్రత్యేకించి చెప్పుకోవచ్చు. తర్వాత 4 సంవత్సరాల పాటు తెలుగు ఫీల్డ్కి దిగ్గజాలు అనిపించుకున్నటువంటి నాగేశ్వరరావు గారు, రామారావు గారు వెలివేసినప్పటికి కూడా చిన్న నటుల పక్కన హీరోయిన్గా నటించి అన్నీ విజయవంతమైన చిత్రాలు యాక్ట్ చేసిన నటి ఎవరైనా ఉంటే జమున గారే. అప్పటికి హీరోలు ఎవరు లేరు. జగ్గయ్య గారు జమున గారి ఊరిలో దుగ్గిరాల్లో హై స్కూల్ మార్చారు ఆయన ఇవి చేత నాటకాలు వేయించాడు అన్నమాట. అప్పుడు ఏం చేసిందంటే, జగ్గయ్య గారి పక్కన హీరోయిన్గా చేసేది. అవే ఈ కాలం పిల్లలు, జల్సా రాయుడు, ఇట్లాంటి సినిమాలన్నీ జగ్గయ్య గారితోనే చేసింది. నెంబర్ ఆఫ్ హిట్స్, మంచి పాటలు ఉండేవి, మంచి స్టోరీ ఉండేది అన్నమాట. జగ్గయ్య గారితో చాలా సినిమాల్లో ఆవిడ హీరోయిన్గా చేసి హిట్స్ సంపాదించింది అన్నమాట. తర్వాత గుండమ్మ కథ చిత్రంలో చక్రపాణి గారు, నాగిరెడ్డి గారు, ఆయన వాళ్ళ అన్న శ్రీనివాసరావు గారిని పిలిచి, ఏమయ్యా ఎందుకో అమ్మాయి గొడవ పెట్టుకున్న వాళ్ళు సామాన్యులు కాదు, చిన్నవాళ్ళు అయితే మేము చెప్పేవాళ్ళం, వాళ్ళు పెద్దవాళ్ళు కదా, ఒకసారి సారీ చెప్పేసి పోలా అని అంటే, జమున గారు చెప్పనని చెప్పారు. నేను ఎందుకు చెప్పాలి సారీ చెప్తే 4 సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేస్తాను నేను? సారీ అప్పుడే చెప్పేసేదాన్ని కదా. సారీ చెప్పాలంటే నేను అప్పుడే చెప్పేదాన్ని కదా. నేను 4 years ఎందుకు నేను టైం వేస్ట్ చేసుకుంటాను? నో సారీ. అప్పుడు వాళ్ళ నాన్న, మా బంగారు తల్లి కదమ్మా నువ్వు, ఎందుకంటే అందరిలో ఎందుకు, ఇప్పుడు నువ్వు కాకుండా నేను పడుతున్నాను. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇచ్చిన భరోసాతో ఈ విధంగా ఇండస్ట్రీలో మొండిగా ఉంటుందని మాకు చెడ్డ పేరు వస్తుంది కనుక సారీ చెప్పమంటే, అప్పుడు అంతే పోన్లే, ఏమైనా మనసు బాధ కలిగినట్టయితే క్షమించేయండి అని చెప్పేసి నవ్వేస్తే వీళ్ళందరూ ముచ్చటపడ్డారు. అప్పుడు నాగేశ్వరరావు గారు గుండమ్మ కథలో తన పక్కన యాక్ట్ చేయించారన్నమాట. అది కూడా బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు కథ మాట. అతి గారాభం, తర్వాత ఏంటంటే బాగా పొగరుమోతూ, ఇట్లాంటి క్యారెక్టరే గుండమ్మ కథలో యాక్ట్ చేసింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆవిడ జీవితంలో ఇన్ని మజిలీలు ఉన్నాయి. ఆవిడ పౌరాణిక సినిమా శ్రీకృష్ణ తులాభారం వేసిందంటే నిజంగా సత్యభామే దిగొచ్చిందా అన్నట్టుగా ఉంటుంది. అంత మంచి అంటే అభినయం సత్యభామలాగా ఉంటుంది, పొగరు ఉంటుంది, అమాయకత్వం ఉంటుంది, అంతే ప్రేమ ఉంటుంది. నిజంగా మళ్ళీ ఇంకొకరు ఎవరు ఆ స్థాయిలో ఆవిడ ఇంకెవరు ఆ స్థాయిలో అభినయం చేయలేదు, అందము లేరు.
ఎందుకమ్మా ఈ జమున గారిలో కొన్ని పోలికలు పుణుకుపుచ్చుకున్న హేమమాలిని బాలీవుడ్లో డ్రీమ్ గర్ల్ అన్నారు. కొన్ని పోలికలు. మరి నేవనాలి ఇంకా స్వప్న సుందరి మించిపోయింది మాట. ఎంత ఏ దశకి వెళ్ళిపోయిందంటే తర్వాత మంచి సినిమాలు చేసింది. ఎన్ని సినిమాలు. ఉండమ్మ బొట్టు పెడతా అనే సినిమాలో ఆవిడ చేసిన పెర్ఫార్మెన్స్కి ఇంకా ఆంధ్రాలో మా కాకినాడలో అయితే అప్పుడు అందరూ ఉండమ్మ బొట్టు పెడతా అనేవారు అన్నమాట. అది ఫ్యాషన్ అయిపోయింది. ఆ సినిమా తర్వాత ఎక్కడికి వెళ్ళండి మా ఇంటి కూర్చొని మాట్లాడిన తర్వాత వెళ్ళిపోతుండగా ఉండమ్మ బొట్టు పెడతా అనేవారు అన్నమాట. అంత ఇన్ఫ్లుయెన్స్ అయిందన్నమాట ఉండమ్మ బొట్టు పెడతా సినిమా. అలాగే తహసీల్దార్ గారు అమ్మాయి కానీ, ఆ తర్వాత వింత కథ కానీ, అంటే మన కృష్ణ గారితో చేసింది, హర్నాథ్తో చేసినటువంటి నాది ఆడజన్మే కానీ, తర్వాత ఇక్కడ లేత మనసులు కానీ, చదరంగం కానీ ఎంత సూపర్ హిట్స్ అయినాయో మనం చెప్పలేమన్నమాట. సినిమా అంటే ప్రాణం పెట్టేసేది. ఆ కాలం నటీమణులతో పోల్చుకుంటే జమున గారి ఎక్కువ హీరోలతో సినిమాలు చేసినట్లున్నారు కదా. అవును. ఓన్లీ రామారావు గారు, నాగేశ్వరరావు గారికే పరిమితం కాకుండా అవును ఆ కాలం నటీమణుల్లో ఇటు హరినాథ్ గారితో చేశారు, అలానే కొత్త వాళ్ళతో చేశారు, జగ్గయ్య గారితో చేశారు. జగ్గయ్య గారు పక్కన అవును జగ్గయ్య గారి పక్కన ఎక్కువ చేశారు. తర్వాత శోభన్ బాబు పక్కన చేస్తున్నప్పుడు అందరూ విమర్శించారన్నమాట. చిన్నపిల్లలు కదా శోభన్ బాబు, ఆయన పక్కన ఏం చేస్తారు అంటే తీరా చూస్తే శోభన్ బాబు పక్కనే ఆవిడ చాలా బాగా అనిపించింది. రొమాన్స్ అవన్నీ చాలా బాగుందన్నమాట. శోభన్ బాబు పక్కన నిజంగా బాగున్నటువంటి నటీమణి ఎవరైనా ఉన్నారంటే జమునయ్య అన్నమాట. తర్వాత నెంబర్ ఆఫ్ సినిమాలు అవకాశాలు వచ్చాయన్నమాట. అప్పుడు శోభన్ బాబు వేస్తామన్నా సరే జమున ఒకసారి వేద్దాం అనుకున్నాను, నేనేమిటో నిరూపించుకోవడం కోసం వేద్దాం అనుకున్నాను, కానీ నీతో వరుసగా సినిమాలు చేద్దామన్న ఆలోచన నాకు లేదు అని చెప్పేస్తుంది అనుకోండి. కొంత ఓవరాల్గా మాత్రం జమున చేసే క్యారెక్టర్లు ఇంకెవరూ చేయలేదు. రకరకాల క్యారెక్టర్లు చేసిందన్నమాట. మొన్నటి వరకు కూడా ఆవిడకి ఒక స్వాభిమానం ఉండేదన్నమాట. ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడలేదు. అలాగే నాగేశ్వరరావు గారి గురించి కూడా తను ఓపెన్గా మాట్లాడేది, ఎవరికి భయపడేది కాదన్నమాట. అందువల్ల జమున గారి జీవితం ఒక అపురూపమైనటువంటి జీవితం అన్నమాట. ఈ సినిమా ఫీల్డ్లో ఉంటుండే రాజకీయాల్లో ఉంటుండే ఎంపీగాను, ఆ రాజీవ్ గాంధీ కోరిక పేరు అంటే రాజీవ్ గాంధీ రిక్వెస్ట్ మేరకేమో రాజకీయాలు కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీ అయింది. తర్వాత వృత్తి కళాకారులకి విపరీతమైన సేవ చేసింది. అంటే వృత్తి కళాకారులకి ఒక ఇల్లు అంటూ ఉండాలి, ఇల్లు అంటూ లేకపోతే వాళ్ళు బతకలేరని రాజమండ్రిలో జమున నగర్ అని ఉంటుంది. అక్కడ ఒక 300 గృహాలు కట్టించిందన్నమాట. అంటే ప్రభుత్వం తాలూకు సహాయంతో 300 ఇళ్ళు ఉన్నాయన్నమాట. తర్వాత జమున ఎంత డెడికేటెడ్ లేడీ అంటే ఎవరైనా సన్మానానికి కానీ సత్కార్యాలకు కానీ తీసుకెళ్ళినట్టయితే, మీరు నన్ను సన్మానాన్ని తీసుకెళ్ళినట్టయితే నాకు ఎంతో కొంత డబ్బు ఇవ్వాలి, ఎందుకంటే నా కళాకారుల తాలూకు జీవనాధారం కోసం నేను దాన్ని ఉపయోగిస్తాను అని చెప్పేదన్నమాట. అలాగా ఆవిడ తన జీవితాన్ని మాత్రం వృత్తి కళాకారుల కోసం, వృద్ధ కళాకారుల కోసం పాటుపడింది. చాలా ఇప్పటికి కూడా పాత వాళ్ళంటే ఎంతో ఆత్మీయంగా చూసేది. అని అనుకోకుండా తను శివ సాయుధ్యం పొందింది. ముఖ్యంగా సత్యసాయిబాబు అంటే ఎంతో అంత ప్రేమ, విశ్వాసం. ఆ బాబావారు కూడా అలాగే చూసేవారన్నమాట. ఆవిడ జీవితంలో అన్నీ కూడా అపురూపమైన సంఘటనలే. ఆ బంగారు తల్లి అంటే మదర్ ఇండియా అని చెప్పేసి బాలీవుడ్లో యాక్ట్ చేసింది నర్గీస్. అందులో సునీల్ దత్నే అంటే ఇక్కడ మన తెలుగులో శోభన్ బాబు కృష్ణరాజు యాక్ట్ చేశారు. ఆ కృష్ణరాజు క్యారెక్టర్ సునీల్ దత్ యాక్ట్ చేశాడు. నర్గీస్ సునీల్ దత్ ఆ కొడుకు క్యారెక్టర్ యాక్ట్ చేసిన వాడినే పెళ్లి చేసుకుందన్నమాట. ఇందులో మదర్ ఇండియాలో చాలా అవార్డులు వచ్చాయి. ఆవిడ జీవితంలో అన్నీ కూడా అపురూపమైన సంఘటనలేనమ్మా. అందుకు మనం ప్రత్యేకించి చెప్పుకుంటామా. అట్లాంటి నటి మనకి దక్కదు. సో జమున గారి గురించి ఎంత మాట్లాడుకున్నా ఇంకా మాట్లాడదు అనిపిస్తుంది. అంటే మనం ముఖ్యమైన విషయాలన్నీ చెప్పుకున్నాము. ఇంకో విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే సావిత్రమ్మ ఎన్నికి సన్మానం చేస్తున్నప్పుడు ముల్లపూడి వెంకటరమణ గారు ఒక మాట అన్నారు. అంటే ఏం చెప్తామయ్యా సావిత్రమ్మ గురించి, ఒక భూమి,
ఒక ఆకాశం, ఒక సూర్యుడు, ఒక చంద్రుడు, ఒక సావిత్రి అన్నాడు. అంటే ఒకే భూమి ఉంటుంది, ఒకే ఆకాశం ఉంటుంది, ఒకే సూర్యుడు ఉంటాడు, ఒకే సావిత్రి ఉంటుంది, ఒకే చంద్రుడు. ఇది చెప్పితే నాకు అవకాశం ఉంటే నేను సాహసంతో చెప్పే మాటలు ఏమిటంటే, ఒక భూమి, ఒక ఆకాశం నిజమే, ఒక సూర్యుడు, ఒక చంద్రుడు కూడా నిజమే, కానీ ఒక సావిత్రి, ఒక ఎస్వి రంగారావు, ఒక సూర్యకాంతం, ఒక జమున అంటాను నేను. ప్రేక్షకులు నన్ను క్షమించాలి, కానీ వీళ్ళకి రీప్లేస్మెంట్ లేదు. మళ్ళీ జమునలాగా ఇంకొక ఆర్టిస్ట్ రాదు. ఆ మోగ మనసుల్లో ఆ గోదావరి గట్టుంది పాట ఇప్పటికి మర్చిపోగలమా? అంటే జమున చేసిన ఏ క్యారెక్టర్ని మనం మర్చిపోలేము. ఆవిడ ఏ లోకంలో ఉన్నా సరే ఇలాగ అల్లరి పిల్లలాగా నవ్వుతూ తుల్లుతూ అక్కడ ఆ లోకంలో అందరినీ కూడా అలరిస్తూ ఆనందంగా ఉండాలని, మా ఆత్మ శాంతించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ.